ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా నవంబర్ 24వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు మీ జీవితంలో అతిపెద్ద శుభవార్త రాబోతుంది. ఆ శుభవార్త ఏంటి, అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీరు ఎటువంటి దేవతారాధన చేయటం వల్ల, ఎటువంటి పరిహారాలు పాటించటం వల్ల శుభకరమైన ఫలితాలు ఈ కుంభరాశి వ్యక్తులు పొందుకుంటారు. ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం చూస్తే చాలా మంచి వ్యక్తులు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే బంధుత్వాలను కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా సరే వెళ్తారు. ఎన్నిసార్లు రాజీ పడటానికైనా సిద్ధపడతారు. కానీ ఆవేశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది. ఈ స్వభావం కారణంగా జీవితంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులను కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ఎదుర్కోవలసి ఉంటుంది. అయితే ముఖ్యంగా అంశంలోకి వస్తే, నవంబర్ 24వ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి కనుక చూసినట్లయితే, మీ జీవితంలో అతిపెద్ద శుభవార్త మీకు వినిపించబోతుంది. అంటే మీ యొక్క జీవితానికి సంబంధించి ఏదైతే లక్ష్యాన్ని మీరు కలిగి ఉన్నారో ఆ లక్ష్యాన్ని రీచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఈ సమయంలో ఈ రోజున మీరు వింటారు. అంటే ఈ రోజు ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ కి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవటం, ఒక కీలకమైన విషయం గురించి వార్త వినటం అయితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించి, వృత్తి జీవితానికి సంబంధించి, వ్యాపార జీవితానికి సంబంధించి, ఉద్యోగ జీవితానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మీ యొక్క వివాహ జీవితానికి సంబంధించి, అలాగే మీ యొక్క కుటుంబ జీవితానికి సంబంధించి, ఈ విధంగా మీ జీవితంలో ఏదైతే ఒక బలమైన కోరిక చాలా కాలంగా మీకుందో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ నైతే ఖచ్చితంగా ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అంటే ఉదాహరణకి, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి చక్కటి అవకాశం వస్తుంది. వ్యాపార అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఒక అవకాశం వారి ముందుకు వస్తుంది. అలాగే ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే చక్కటి సంబంధం గురించి ఒక గుడ్ న్యూస్ మీకు ఈ రోజు వినిపించబోతుంది. ఈ విధంగా మీ జీవితంలో మీకు ఏదైతే చాలా కాలంగా ఉన్న కోరిక ఉందో ఆ కోరిక నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే ఈ కుంభరాశి వ్యక్తులు ఈ రోజు దినఫలాల్లో వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే ఆర్థిక స్థితి చూస్తే కనుక మెరుగైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంత అనుకోని ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి సన్నిహితులను కూడా ఈ రోజు మీరు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో మీరు ఏదైనా ఒక సమస్యలో చిక్కుకొని దానికి పరిష్కారం లభించక సతమతం అవుతూ ఉన్నట్లయితే కనుక ఆ సమస్యకి ఈ రోజు మీకు పరిష్కారం అయితే లభించబోతోంది. అలాగే నూతన వ్యాపార పెట్టుబడులు పెట్టాలి అనుకుంటున్న వారికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మీరు మీ యొక్క నూతన వ్యాపారం గురించి ఒక కీలకమైన నిర్ణయం అయితే ఈ రోజు తీసుకుంటారు. అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఆర్థికపరమైన అంశాల్లో ఆదాయ మార్గం పెరగటం కోసం గత కొద్ది కాలంగా ఎదురు చూస్తున్నట్లయితే ఆదాయ మార్గానికి సంబంధించి గుడ్ న్యూస్ ని కూడా ఈ రోజు మీరు వినబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక బలమైన కోరిక, ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క జీవితానికి సంబంధించి, భవిష్యత్తుకు సంబంధించి ఒక లక్ష్యం నెరవేరుతుంది. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ ని ఈ రోజు దినఫలాల్లో కుంభరాశి వ్యక్తులైతే వినబోతున్నారు. అలాగే మీరు జీవితంలో నిందలు, ఆరోపణలు బాధించినప్పటికీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు. చిన్న చిన్న సమస్యలు మినహా మీ జీవితం అత్యద్భుతమైన ఫలితాలతో సాగిపోయే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ కుంభరాశి వ్యక్తులు శని భగవానుణ్ణి నిత్యం ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. దుర్గా చాలీసా పఠించాలి. శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.